ఏ ఆయిల్ మంచిది, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో లేకపోతే మామూలు ఆయిల్స్లో ఏమిటి తేడా? ఇప్పుడు ఏదైనా తెలిసిన ఆయిల్ అండి, తెలిసిన ఆయిల్ అంటే తెలిసిన పల్లీలు పుచ్చులు సచ్చులు అఫ్లోటాక్సిన్స్ లేకుండా చెడిపోయినవన్నీ వేసి ఆయిల్ చేస్తారు మామూలుగా. అంటే మంచివన్నీ తిని చెడిపోయినవన్నీ ఆయిల్ చేసి ఆయిల్ తాగుతారు. చిన్నవి సన్నవి పప్పులు గిప్పులు అన్నీ ఓకే, అవి తీసుకెళ్ళి పల్లీల నూనె బెస్ట్, కొబ్బరి నూనె నెంబర్ 1. నెంబర్ 1 కొబ్బరి, నో డౌట్. కానీ కొబ్బరి నూనె ఏమో డేంజర్ చేసేసి దాన్ని అంతా కొబ్బరి నూనె తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతే చెత్త చేసి పెట్టేసినారు. ఇప్పుడు ప్రపంచమంతా కొబ్బరి నూనె రెస్పెక్ట్ చేస్తుంది. మరి ఎట్లా 20 ఏళ్ళు కొబ్బరి నూనె నాశనం చేసినారు. కేరళ వాళ్ళు వదలకుండా కొబ్బరి నూనె తిన్నారు. వాళ్ళు మంచి ఐఏఎస్లు అయినారు, ఇంటలెక్చువల్స్ అయినారు, బ్యూటిఫుల్గా ఉన్నారు. వాళ్ళ స్కిన్ వాళ్ళ హెయిర్ బ్యూటిఫుల్గా ఉండరు కదా వాళ్ళు జెనెటికల్గా. కొబ్బరి నూనె కొబ్బరి తిని నెంబర్ 1 కొబ్బరి. మేమైతే రాయలసీమలో పల్లీలు, నువ్వులు కూడా మంచిదే. కుసుమలు అంటారు, సాఫ్లవర్, సఫోలా అంటారు కదా, సాఫ్లవర్ తెల్ల కుసుమలు, అది కూడా సూపర్ ఆయిల్. అన్నీ తినక్కర్లే, 1-2 మార్చి రాయొచ్చు. ఆలివ్ ఆయిల్ వద్దు కదా. ఆలివ్ ఆయిల్ మన ఫుడ్డే కాదు, మనం ఎప్పుడు తినలా, మనకు తెలియదు. ఆలివ్ ఆయిల్ బాయిలింగ్ అసలు మనం ఫ్రైలు తింటాము, ఫ్రై చేస్తాము. ఆలివ్ ఆయిల్ సలాడ్గా ఏదో పోసుకొని తింటారు వెజిటబుల్స్లో, అంతేగాని ఆలివ్ ఆయిల్ ఈజ్ నాట్ ఏ ఫుడ్ టు ఫ్రై.